నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. చాలా వరకు మీడియాలో బయట జరిగే పనులు, బయట జరిగే తప్పిదాలని కూడా మీడియా చూపిస్తుంటుంది. అలాంటి మీడియా అధినేత పైన ఆరోపణలే కాదు, కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ వీడియో అధినేతనేమో అందులో కొంత మార్ఫింగ్ జరిగిందని, అందులో ఏముందని మాట్లాడుతుంది. టీవీ5 బిఆర్ నాయుడు నిన్న పెట్టిన ప్రెస్ మీట్, మొన్న రిలీజ్ అయిన వీడియో, దానిపైన మన జిఆర్ టీవీకి తన విశ్లేషణ ఇవ్వబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా బిఆర్ నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇంకొక నలుగురు ఐదుగురు మాట్లాడేవాళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు. ప్రెస్ మీట్ పెట్టకపోతే చాలామంది మాట్లాడతారు, అది కూడా మనం అనుకోవచ్చు. నేను ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే మాటల్లో నిజం ఎంత ఉందంటారు? అసలు మొన్న రిలీజ్ అయిన వీడియోలో నిజం ఎంత ఉందంటారు? జనరల్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసుకున్నట్టయితే వ్యక్తిగత దూషణలు మొదట్లో, దాని తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం చుట్టూ వివాదాలు, పార్టీలు దుమ్మెత్తి పోసుకోవడం. ఓకే, తిరుపతిలో మీరు ఇది చేశారంటే అది చేశారు, అది చేశారంటే ఇది చేశారని చెప్పి రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకోవడం. ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకుంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ మీద టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి మిగతా రకాల ఆరోపణలు ఇప్పుడు టీటీడీ చైర్మన్ మీద వస్తున్నాయి. గతంలో ఉన్న ఆరోపణలు ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి మీద కానీ, లేదంటే సుబ్బారెడ్డి మీద కానీ వచ్చిన ఆరోపణలు ఏంటంటే అతను క్రిస్టియన్ మతస్థుడు, అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నాడు అనే ఆరోపణల నేపథ్యంలో వివాదాల చుట్టూ తిరగడం జరిగింది వైసీపీ హయాంలో. ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఏదో ప్రక్షాళన అది అని చెప్పి జరుగుతున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త అంశం ఏంటంటే ఇది బయటికి తీసుకొచ్చింది ఎవరంటే గతంలో వివాదాలు ఎదుర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈయనకు వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి బిఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోని విడుదల చేయడం జరిగింది. ఒక మహిళతో కలిసి ఉంటున్నాడు క్లోజ్గా అనేది, ఎంత క్లోజు ఏంటనేది చెప్పకపోయినప్పటికీ అతని ఇంటెన్షన్ ఏంటంటే అదొక అంటే ఇల్లీగల్ అఫైర్స్గానే అతను దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే లీగల్ ఇదైతే ఎవరు దాని పెద్ద పట్టించుకోరు. ఇల్లీగల్ అన్నప్పుడే వివాదాలు స్టార్ట్ అవుతుంటాయి. ఎక్కడైనా ఏదైనా సరే ప్రముఖ స్థానాల్లో ఉన్నప్పుడు, సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా బయటికి వస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు టీవీ5 చైర్మన్కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అతను ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు, కూర్చొని మాట్లాడాడు, లేదంటే వంట రూమ్లోకి వెళ్ళారు అనేది ఆ వీడియో యొక్క సారాంశం. అంతకు మించిన వీడియో ఇంకా రాలేదు, అంటే కొంతవరకు వచ్చింది. దానికి వెంటనే వివరణ ఎవరిచ్చారంటే బిఆర్ నాయుడు ఇవ్వడం జరిగింది. తను ఏమని ఇచ్చాడు, మొదట్లో మార్ఫింగ్ అని చెప్పడం, అంటే అక్కడ కాంట్రవర్సీ మనకు కనిపిస్తుంది. మొదట్లో అది మార్ఫింగ్ చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. దాని తర్వాత ఏం చెప్పాడు, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, 30 ఏళ్ళ అనుబంధం ఉందని చెప్పడం జరిగింది. అంటే అక్కడే కాంట్రవర్సీ ఉంది. ఒకటి మార్ఫింగ్ అయినప్పుడు అందులో కాంట్రవర్సీ ఇక దాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ వాళ్ళకి 30 ఏళ్ళ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు మార్ఫింగ్ లేదు, అది మార్ఫింగ్ అవసరం లేదు కదా. అంటే 30 ఏళ్ళ అనుబంధం ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కలిసి ఉంటాం, కలిసి భోజనం చేస్తాం అని చెప్పితే అయిపోతుంది. దాంట్లో తప్పేముందన్నాడు, మళ్ళీ తప్పే ఉందన్నాడు. కానీ మళ్ళీ మార్ఫింగ్ అంటారు. ఒకవేళ నిజంగానే కనుక ఒకవేళ ఫ్యామిలీ సంబంధాలు ఉంటే మామూలుగా కొంత క్లోజ్గా ఉండే అవకాశం ఉంటుంది, ఇంట్లో మనుషుల్లాగా వివరించే అవకాశం ఉంటుంది. అప్పుడు మార్ఫింగ్ అనాల్సిన అవసరం లేదు. అంటే మార్ఫింగ్ అంటున్నాడు. మరొక ఏం చెప్తున్నాడు, మాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినప్పుడు మార్ఫింగ్ అవసరం లేదు. దానికి టీడీపీ మన వైసీపీ నాయకులు కౌంటర్ ఏమేస్తున్నారు, ఇది మార్ఫింగ్ అని చెప్తున్నారు, అసలు వీడియో రిలీజ్ చేయని చెప్పి వీళ్ళు కౌంటర్ వేస్తున్నారు. అంటే ఇక్కడ కొంత కన్ఫ్యూజను బిఆర్ నాయుడు గారు దాన్ని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. దానిపై క్లారిటీ ఇవ్వకపోగా మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడా ఏమో అనిపిస్తుంది. కానీ అక్కడ బిఆర్ నాయుడు అది కిచెన్లో వెళ్తున్నాడు, ఆయన హాల్ నుంచి కిచెన్ టువర్డ్స్ వెళ్ళి వస్తుంటారు. అక్కడ కెమెరా పెట్టింది ఎవరంటారు? అది నిజం చెప్పాలంటే మరి ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే అది కావాలని రిలీజ్ చేశారా, లేకపోతే బిఆర్ నాయుడు దగ్గర ఎవరైనా తనకు తెలియకుండా వేరే ఇంకోరైనా మనుషులుండి అతని క్యారెక్టర్ని చేశారా అనేది తేలాల్సిన. ఎవరైనా పని వాళ్ళ ద్వారా వైసీపీ లీడర్లు ఆ విధంగా చేశారా, లేదంటే వాళ్ళే రిలీజ్ చేసుకున్నారా? ఎందుకంటే ఇంట్లో మామూలుగా ఏదో ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ లేకపోతే దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వీడియోలు తీస్తుంటారు. తీసిన వీడియోలు ఏం బయటికి రిలీజ్ చేయరు. జనరల్గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే సర్క్యులేట్ అవుతుంటాయి. బయటికి ఎక్కువ వీడియోలు మన ఇళ్ళలో కూడా జరుగుతుంటాయి. మనం
ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ డాన్సులు చేసినప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లాంటివి తింటున్నప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం తీసుకుంటాం. ఆ తీసుకున్న వీడియోస్ ఆ కుటుంబాలు ఆ సర్కిల్లోనే సర్క్యులేట్ అవుతుంటాయి. బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఈ మధ్య ఎవరన్నా అంట్లో కొన్ని లిమిటెడ్గా ఉంటే ఏదైనా స్టేటస్లో పెట్టుకొని చేస్తుంటారు. కానీ ముఖ్యంగా అయితే ఇంపార్టెంట్ వీడియోస్ కానీ విజువల్స్ కానీ అవి వాళ్ళలోనే సర్క్యులేట్ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ బిఆర్ నాయుడుకి సంబంధించిన అది మార్ఫింగా లేకపోతే ఒరిజినల్ ఏదైనా సరే, ఒకవేళ మార్ఫింగ్ అయితే అది కుట్రకోణం ఉన్నట్టు, ఒకవేళ నిజంగానే వీడియో అయితే అది ఎవరు రిలీజ్ చేశారు అనేది అది కూడా దాని మీద ఆయన ఎంక్వైరీ అడగట్లేదు. నిజంగానే ఒకవేళ బిఆర్ నాయుడు అడగాల్సి ఉండే, అది మార్ఫింగ్ అని చెప్తుంటాడు. మార్ఫింగ్ అయితే మార్ఫింగ్గా తేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే నిజమైన వీడియో అతను చెప్తున్న ప్రకారం నిజమైన వీడియో అని అంటుండే. ఏమంటుండు, వాళ్ళకు మాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందులో తప్పే ఉంది అంటుండు. తప్పే ఉంది అంటున్న బిఆర్ నాయుడు అసలు ఈ వీడియో ఎవరు బయటకు తీశారు అని క్వశ్చన్ చేయాల్సి ఉండే. ఆ క్వశ్చన్ ఎక్కడ అడిగినట్టు కనిపించలేదు తన ప్రెస్ మీట్లో. ఎంతసేపు అంటే దాన్ని అంటే రాజకీయ వివాదంగానే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ రాజకీయ వివాదంగానే చూస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ దాంట్లో ఏ విధంగా నిజాలు ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. నార్మల్గా ప్రముఖ ఛానల్ అధినేత కూడా కుట్ర పన్నిండు, బిఆర్ నాయుడుకి ఆ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే ఈ విధంగా గేమ్ ప్లే చేసి హస్తం ఆయనదే కెమెరా పెట్టించిండు ఆయన అని ఒక మీడియా అధినేత పైన కూడా, అంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్న మీడియా అధినేత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇది ఆరోపణ చేయడం జరిగింది. ఇద్దరు మీడియా వాళ్ళు గొడవ పెట్టుకుంటే మా ప్రభుత్వం మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు, మా ప్రభుత్వం ఏం చేసింది, బట్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో ఇద్దరు మీడియా వాళ్ళు మీరు కొట్టుకుంటూ మా మీద ఎందుకు పడుతున్నారు, ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. అది వివాదం అటు తిరిగి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఏబిఎన్ వైపు మలుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏబిఎన్ ఉద్దేశించే రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. TV5 ఏబిఎన్ ఉద్దేశించి ప్రత్యేకంగానే పేర్లతో సహా కూడా చెప్పడం జరిగింది. మీ ఇద్దరు మీడియాలో మీరు ఇద్దరు గొడవ పడితే మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారని చెప్పి అది కొంత 1-2 మంత్స్ క్రితం జరిగింది. దాన్ని కొంత సద్దుమణిగినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ అదే వివాదం బయటకు వచ్చిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. జనరల్గా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లకు అంటే ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వడానికి మిగతా సంస్థలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండే. ఎందుకంటే మొదటిసారిగా ఇన్ని సంవత్సరాల కాలం నుంచి మనం చూసుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ పదవి అనేది ఏ మీడియా సంస్థ అధినేతకి ఇవ్వలేదు. ఎవరికైనా రాజకీయ నాయకులకో లేకపోతే వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళకో చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. కానీ మీడియా అధినేతకు ఇవ్వడం అనేది మొదటిసారి ఇది. చంద్రబాబు నాయుడుకు ఇంత క్లోజ్గా రామోజీరావు ఉన్నప్పటికీ రామోజీరావుకు ఎప్పుడైనా ఏ పదవి ఇవ్వలేదు. నేను చెప్పాలంటే తెర వెనుక అతను చేయాల్సుకున్న ఏమన్నా లావాదేవీలు ప్రయోజనాలు కాంట్రాక్ట్లు పొందుంటాడు, భూములకు సంబంధించి రెగ్యులరేషన్ ఇలాంటివి పొందుంటాయి. కానీ డైరెక్ట్గా ప్రభుత్వంలో వచ్చే పదవులు, ప్రభుత్వం ద్వారా లభించే పదవులు కూడా రామోజీరావు ఎప్పుడు తీసుకోవాలి. కానీ బిఆర్ నాయుడు గారు మొదటిసారి తీసుకున్నారు. అంటే ఆ పదవి తీసుకోవడంతో ఒక్కసారిగా ఏమవుతుందంటే మీడియాపై ఇప్పటికే మీడియా సంస్థలు మనం చూసుకున్నట్టయితే ఒక పార్టీకి ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తుంది అనేది జనాల్లో అభిప్రాయం ఆల్రెడీ ఆ విధంగానే వివరిస్తున్నారు. అంటే వాటి పేరు చెప్పగానే ఈ మీడియా వీళ్ళకి సపోర్టు, ఈ మీడియా వీళ్ళకి సపోర్ట్ అనేది పబ్లిక్లో తేటతెల్లమైంది. ఇలాంటి పరిస్థితిలో దాని ద్వారా పదవి కూడా తీసుకోవడం అంటే ఖచ్చితంగా కూడా మిగతా మీడియా సంస్థల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మిగతా సంస్థలు కూడా దాని మీద ఒక కన్నేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుట్రకోణం ఉండే అవకాశం ఉందా అంటే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం తేల్చాలి. ప్రభుత్వం తేల్చాలంటే 2 మీడియా సంస్థలు కూడా ప్రభుత్వానికి అనుకూలమైన సంస్థలే. ఏ సంస్థను మనం ముందు పెట్టి ఇదొక పెద్ద చిక్కులాంటి సమస్య. ఇప్పుడు వ్యతిరేక మీడియా అయితేనుకో దాని మీద ఎంక్వైరీ చేసి ధూమ్ ధామ్ అని చెప్పి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సాక్షి మీడియాకి సంబంధించింది ఏదైనా వచ్చిందనుకో అప్పుడు సాక్షి వాళ్ళు ఈ విధంగా చేసారు ఆ విధంగా చేసారు అని చెప్పి ఇప్పుడు ఈ 2 మీడియా సంస్థలు కూడా ప్రభుత్వానికి అనుకూలమైన మీడియాలు, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మీడియాలు. ఈ 2 సంవత్సరాల ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు ఎందుకు ప్రధానంగా ఏముంటుంది సార్? గొడవ ఏముంటుంది అంటారు? గ్యాప్ ఎందుకు ఉందంటారు? ఇగో ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక దగ్గర వ్యక్తి ఉంటారు, మరొకరు వచ్చి మనకు దగ్గర అనుకో ఆ ఈర్ష్యాభావం పెడుతుంది. అంటే నేను కదా దగ్గర ఉండాల్సింది, ఇంకో వ్యక్తి ఎట్లా వచ్చి దగ్గర అవుతారు. మొదటి నుంచి కూడా TV5 కంటే ముందు నుంచి కూడా
ఏబిఎన్కు చంద్రబాబు నాయుడుకి రాధాకృష్ణకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మధ్యలో టీవీ5 వచ్చినట్టుంది. ఆ ఈర్ష్య ఇది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. టీవీ5 తర్వాత వచ్చింది, 2008 వచ్చింది. ఆంధ్రజ్యోతి అనేది ఎప్పటి నుంచో ఉన్నది, పేపరు పత్రిక. వాళ్ళ రాధాకృష్ణతోటి చంద్రబాబు నాయుడు రిలేషన్స్ అవన్నీ చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్న రిలేషన్స్ మధ్యలో ఒక కొత్త రిలేషన్ వచ్చినప్పుడు అది కొంచెం ఏమంటారు, అది ఈగోసో లేకపోతే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితో ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత లభిస్తుంది. మేము మొదటి నుంచి కూడా టీడీపీ అధికారంలోకి రావడానికి మేము ఇంత కృషి చేసినాం, కానీ మాకు ఏం ప్రయోజనం పొందకుండా ఈ మధ్య వచ్చిన వాళ్ళకి ప్రయోజనం పొంది. రాధాకృష్ణకి సంబంధించి ఆయన ఏమైనా ఆశించిండా? ఆశించడం కంటే కూడా ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు కూడా అది కూడా బాధే ఉంటుంది. అంటే ఒకటి ఆశించడం, ఒకటి కాంపిటేటర్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది కూడా బాధే ఉంటుంది. ఇప్పుడు ఆశించి భంగపడితే ఒక విధమైన ప్రాబ్లం, నీకు నచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు అదొక రకమైన ప్రాబ్లం, మన కాంపిటేటర్కి వచ్చినప్పుడు అదొక రకమైన ప్రాబ్లం. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ముందు ఎవరిని తప్పు పట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా ఎవరిని మేనేజ్ చేయాలి. ఇప్పుడు టీవీ5కి సపోర్ట్ చేస్తే అవతల వ్యక్తి ఇబ్బంది పడాల్సింది. కానీ టెక్నాలజీ బయట పెడతాం కదా సార్, ఫస్ట్ వీడియో బయటకి ఎట్లా వచ్చింది? ఖచ్చితంగా ఇది తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇప్పుడు బిఆర్ నాయుడు కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగానే కనుక అది ఒరిజినల్ వీడియో అయితే ఇది బయటికి ఎలా వచ్చింది, నిజంగానే ఒకవేళ ఫేక్ వీడియో అయితే ఫేక్ వీడియో ఎందుకు వేశారు, ఈ రెండు అంశాలు ఆయన ప్రస్తావించాలి. అంటే ఆయన చెప్పేదంటే కాంట్రవర్సీ కనిపిస్తుంది. ఒకవైపు ఏమో ఫేక్ వీడియో అని చెప్తుండు, మరొక వైపు ఏం చెప్తున్నారు, తను మాకు 30 ఏళ్ళ రిలేషన్ ఉందని చెప్తుండు. రిలేషన్ ఉన్నప్పుడు ఆ వీడియో కరెక్టే, వీడియో కరెక్ట్ అయినప్పుడు ఆ వీడియో అసలు రికార్డ్ ఓవర్ చేశారు. ఇది కదా ప్రశ్న. అంటే పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, ఒక కంపెనీ నడిపిస్తున్నవారు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే ఇప్పటికే వివాదాల చుట్టూ తిరుగుతున్న ఎవరైనా నాయకులైనా వాళ్ళకు పతనం ఉంటుంది. అంటే జనరల్గా ఎలాంటి రాజకీయాల్లో అవినీతి చేస్తానో లేకపోతే మిగతా జైలుకి వెళ్ళేస్తానో ఇలాంటి వాటికి వెళ్తానో సరే, ప్రజలు ఏదో కొంత చూస్తూ ఉన్నట్టుంటారు. కానీ ఈ మహిళలు ఈ విషయం, వీటికి సంబంధించి అఫైర్స్ విషయానికి బయటకు వచ్చినప్పుడు అది ప్రజల్లో పలచన అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు అఫీషియల్గానే లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకుంటే కూడా యాక్సెప్ట్ చేయలేని సొసైటీ. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయింది, నీకు పిల్లలు ఉన్నారు, ఆయన ఇల్లీగల్ కాదు, పెళ్ళే చేసుకుంటారు, రెండో పెళ్లి చేసుకున్న దాన్నే సొసైటీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభావం వాళ్ళ మీడియా మీద ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అంటే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఛానల్లో చూసుకున్నట్టయితే ఇందులో వైసీపీ కుట్ర, వైసీపీనే ఈ విధంగా చేసింది, ఇది ఫేక్ వీడియో అని తన టీవీ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చెప్పినప్పటికీ అసలు నిజాలు తెలియజెప్పాల్సిన బాధ్యత టీవీ5 మీడియాకు ఉంది, ప్రభుత్వానికి కూడా ఉందని మనం చెప్పొచ్చు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.